ఈ విషయం గురించి అసలు మాట్లాడడానికి సమయం, సందర్భం వస్తదో రాదో అని అనుకున్నా. బట్ వచ్చింది. సో, అందుకోసమే నేను మాట్లాడుతున్నా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్క్రీన్ మీద ఒక ఇమేజ్ ఏస్తాను. ఒకసారి చూడండి. చూసారు కదా! ఆ పిక్చర్ నేనేది ర్యాండమ్‌గా తీసిందైతే కాదు. లైక్ యూ గైస్ ఆర్ థింకింగ్ లైక్ ఇట్స్ అ ర్యాండమ్ పిక్చర్. బట్ ఇది ర్యాండమ్ పిక్చర్ అయితే కాదు. నేను మరీ దగ్గరుండి నాకు నచ్చి నేను తీసుకున్నా. సో, ఇదొక చిన్న బ్యాక్ స్టోరీ. ఏంటంటే 2023లో మీ అండ్ మై ఫ్రెండ్స్ వెంట్ టు తిరుపతి. తిరుపతి వెళ్ళాం మేము. అది నా ఫస్ట్ టైం తిరుపతి ఏం కాదు. అంతకంటే ముందు మినిమం ఒక 4 టైమ్స్ నేను వెళ్ళా. సో, అది 5th టైం మా వాళ్ళతో కలిసి వెళ్ళడం. నేను వెళ్ళిన తర్వాత ఏంటంటే అంత దర్శనం అయిపోయింది. బట్ తిరుపతిలో నాకు తెలియని విషయం ఏంటంటే అప్పటి వరకు ఇస్కాన్ టెంపుల్ ఉందని తెలియదు నాకు. లైక్ మా దాంట్లో మా గ్రూప్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి వెళ్ళారు ఇస్కాన్కి ఆల్రెడీ మాకు తెలియకుండానే. వాళ్ళకి కాల్ చేస్తే మేము ఇస్కాన్లోనే ఉన్నాము, ఎరికెట్లో రండి అని చెప్తే నేను ఇంకా నా ఇంకొక తమ్ముడు ఇద్దరం వెళ్ళాం తిరుపతిలో ఉన్న ఇస్కాన్కి. ఇప్పుడు మీరు చూసారు కదా ఈ పిక్చర్ నేను అప్పుడు క్లిక్ చేసింది కాదు. నేను అప్పుడు వెళ్ళినప్పుడు నాకు సరైన నా దగ్గర ఫోన్ లేదు, అందుకోసం నేను క్లిక్ చేయాలి. మళ్ళీ అది పక్కన పెట్టేస్తే అప్పుడు వెళ్ళినప్పుడు లిటరల్లీ నేను దానికంటే ముందు హైదరాబాద్లో ఉన్న ఏదైతే ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయో లైక్ అబిడ్స్లో కావచ్చు, ఇంకా బంజారాహిల్స్లో ఉన్నది కావచ్చు, అవి వెళ్ళిన తర్వాత కూడా నాకు అలంకరించిన విధానం కావచ్చు, లేకపోతే స్టాచ్యూస్ కావచ్చు, నాకు లైక్ ఓకే ఉన్నాయనిపించింది. బట్ వెన్ ఐ సీ దిస్ తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో ఆ అలంకరించిన విధానం కావచ్చు, మీరు నమ్మరు, నేను ఒక మినిమం ఒక 15 to 20 minutes అలా చూస్తూనే ఉండిపోయాను. నిజంగా నేనేం ఈరోజు కృష్ణాష్టమి సో ఆ రీజన్ వల్లే చెప్తున్నాను అని మీరు అనుకుంటున్నారేమో. లైక్ అదైతే కాదు, నిజంగా అది చూస్తూనే ఉండిపోయాను. మీకు ఒకవేళ టైం ఉంటే తిరుపతి వెళ్ళిన అంటే ప్రతిసారి ఒక్కసారి ఇస్కాన్ని కూడా విజిట్ చేయండి. ఇట్స్ జస్ట్ నా సింపుల్ రిక్వెస్ట్. ఎందుకంటే అక్కడ వాళ్ళు అలంకరించిన విధానం కావచ్చు, ఇది కావచ్చు, నిజంగా నాకే అలా అనిపించినట్టు లైక్ మీరు కూడా అలా ఫీల్ అవుతారని ఇది రికార్డ్ చేస్తున్నాను, ఇది చెప్తున్నాను. సో అంతే. వన్స్ అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ.